హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డిజిటల్ డైరెక్ట్ సెల్లింగ్. నేను మీ రామకృష్ణ. ఈరోజు మనం డిజిటల్ డైరెక్ట్ సెల్లింగ్లో ఈ డిస్ట్రిబ్యూటర్స్ లేదా ఈ లీడర్స్ స్టార్టింగ్ 1 ఇయర్లో చేస్తున్న మిస్టేక్స్ ఏంటి, ఈ గ్రోత్కి అడ్డుపడుతున్న కొన్ని రీజన్స్ని మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. మీరు బిజినెస్ స్టార్ట్ చేశారు, 3 months అవుతుంది, 6 months అవుతుంది, 1 year అవుతుంది, కానీ బిజినెస్లో గ్రోత్ లేదు. ఈ గ్రోత్కి అడ్డుపడుతున్న అంశాలు చాలా అంశాలు ఉంటాయి. నేను మెయిన్గా ఒక 5 అంశాలను ఎక్స్ప్లెయిన్ చేస్తా. వీటి వల్లనే మీరు ఈ బిజినెస్లో వెనకబడిపోతున్నారు. ఒక్కసారి ఇలాంటి ప్రాబ్లమ్స్ మీ బిజినెస్లో ఏమైనా జరుగుతున్నాయా చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాత వీటిని కరెక్షన్ చేసుకుంటే మీ బిజినెస్లో గ్రోత్ అవ్వడానికి స్కోప్ ఉంది. దానికన్నా ముందు ఈ వీడియోని చివరి వరకు చూడండి, మీ టీం అందరికి వెళ్ళిపోవచ్చు. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఓకే, ఈ సబ్స్క్రిప్షన్ వల్ల మనలాంటి డిస్ట్రిబ్యూటర్కి చాలామందికి ఈ ఛానల్ రీచ్ అవ్వడానికి స్కోప్ ఉంటుంది. సో ఈ మిస్టేక్స్లో ఫస్ట్ మిస్టేక్ వచ్చేసి ద డేంజరస్ ఆఫ్ ఇగ్నోరింగ్ ట్రైనింగ్. సో మీరు డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ ఆపర్చునిటీని ఒక పార్ట్ టైం ఇన్కమ్ లాగా ఎంచుకున్నారు. ఓకే, సో ఎంచుకున్న తర్వాత మీ కంపెనీలో కొన్ని ప్రొడక్ట్ ఉన్నాయి, ప్రొఫైల్, ప్రొడక్ట్, ప్లాన్, ఈ 3 ఉంటాయి అన్నమాట. సో కంపెనీ ప్రొడక్ట్స్ గురించి ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. ఈ ట్రైనింగ్స్కి మీరు అటెండ్ అవుతున్నారా? చాలామంది వీటిని అటెండ్ అవ్వరు, జస్ట్ ఓవరాల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు, ఏమేమి ప్రొడక్ట్స్ ఉన్నాయి ఏంటి అని. కానీ ఒక డెప్త్, ఆ ప్రొడక్ట్ వెనకాల ఉన్న సైన్స్ కొంచెం ఇన్డెప్త్గా తెలుసుకోగలగాలి. వీటికి మీరు మిస్ అవుతున్నారు. అలాగే మీ అప్లైన్ కొన్ని మీటింగ్స్ పెడుతున్నాడు. సో అదేంటి, బిజినెస్ బిల్డ్ చేసుకోవడానికి ఏమేమి స్కోప్స్ ఉంటాయి, ఎలా చేసుకుంటే బాగుంటుందని కొన్ని టిప్స్, టెక్నిక్స్ నేర్పిస్తున్నారు. ఇది కూడా మీరు అటెండ్ అవ్వట్లేదు. సో కంపెనీ ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎంత కమిషన్స్ ఇచ్చింది, అసలు ఈ ప్లానింగ్లో మీకు ఎంత కమిషన్ వస్తుంది, ఇవేవి కూడా మీకు పూర్తిగా ఐడియా లేదు. అంటే కంపెనీ ఇచ్చే ఏ ట్రైనింగ్స్ కానీ, బిజినెస్ బిల్డ్ చేసుకోవడానికి అవసరమైన మీ అప్లైన్ ఇచ్చే ఏ ట్రైనింగ్స్ కానీ, లేదా మీ పైన మెంటర్ ఇచ్చే ట్రైనింగ్స్ కానీ మీరు అటెండ్ అవ్వట్లేదు అంటే ఈ బిజినెస్లో గ్రోత్ అనేది 0%. ఎవరైతే ఈ పాయింట్ మిస్ చేస్తూ ఉంటారో ఎన్ని రోజులు ఉన్నా సరే ఈ బిజినెస్లో ఒక్క రూపాయి కూడా చూడలేరు. సెకండ్ రీజన్ వచ్చేసి ఫాలింగ్ ఫర్ షైనీ ఆబ్జెక్ట్ సిండ్రోమ్. ఈ సిండ్రోమ్ ఉన్న వాళ్ళు కూడా ఈ బిజినెస్లో, నెట్వర్క్ మార్కెటింగ్లో ఒక్క రూపాయి కూడా సంపాదించలేరు. ఏంటి ఆ సిండ్రోమ్? షైనీ ఆబ్జెక్ట్ సిండ్రోమ్ అంటే, ఇప్పుడు మీ బిజినెస్ ఆపర్చునిటీ చూశారు. ఓకే, దీని గురించి ఒక ప్రయత్నం చేద్దాం అనుకుంటున్నారు. ఓకే, ఫోకస్ అంతా ఈ బిజినెస్ ఆపర్చునిటీ మీద ఉండాలి కదా. ఇమీడియట్గా ఒక 1 month మీరు ప్రాస్పెక్టింగ్ చేస్తుంటే మీ ప్రాస్పెక్ట్లో ఒక అతను ఆల్రెడీ ఇంకొక డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీలో ఉన్నాడు. అతను వాళ్ళ బిజినెస్ ఆపర్చునిటీ మీకు రివర్స్లో చెప్పడం స్టార్ట్ చేశాడు. అది విన్న తర్వాత దీనికన్నా అది బాగుందిలే అని చెప్పి మీ ఫోకస్ అంతా ఇటు నుంచి అటు షిఫ్ట్ చేశారు, అంటే ఇంకో కంపెనీలోకి జంప్ అయ్యారు. ఓకే, సో అక్కడ ఒక 1 month చేశారు, సేమ్ మళ్ళీ ప్రాస్పెక్టింగ్ చేస్తున్నారు. ఈసారి అక్కడి నుంచి ఇంకొక ఆపర్చునిటీ ఏదో వచ్చింది, ఇంకొక ప్రాస్పెక్ట్ ఎవరో తీసుకొచ్చారు, ఇప్పుడు 3వ కంపెనీకి షిఫ్ట్ అయ్యారు. సో ఎప్పుడు కూడా ఒక కంపెనీ మీద లేదా ఆ కంపెనీలో ఉండే ప్రొడక్ట్స్ మీద, దీని మీద ఫోకస్ చేయకుండా ఏ ఆపర్చునిటీ వస్తే ఆ ఆపర్చునిటీకి, ఏ ఆపర్చునిటీ వస్తే ఆ ఆపర్చునిటీకి షిఫ్ట్ అయిపోతూ ఉంటారు. ఇలా షిఫ్ట్ అయిపోతున్న వాళ్ళు కూడా ఇంతవరకు నిలకడగా డబ్బు సంపాదించిన ఛాన్సెస్ లేవు. ఇలాంటి మిస్టేక్స్ మీరు ఏమైనా చేస్తున్నారా? చూడండి, దీనివల్ల ఏమవుతుంది, మీ సర్కిల్లో మీ ఫేస్ వాల్యూ పోతుంది. ఎందుకంటే ప్రతి నెలకు ఒక కంపెనీ మారుతూ ఉంటాడు. ఇప్పుడు ఒక కంపెనీలో ఉన్నారు, మిమ్మల్ని చూసి ఒక 10 మంది ఈ ఆపర్చునిటీ కోసం మీ డౌన్ లైన్స్ వచ్చారు. సో వాళ్ళని ఇది బాగాలేదు, ఇంకొకటి బాగుందని చెప్పి వాళ్ళని అక్కడికి తీసుకెళ్లారు. ఇందులో ఒక 10 మందిలో ఒక 2కైనా నెగిటివ్ ఫీలింగ్ వస్తుంది, ఏంటి ఇలా అక్కడికి. అందులోకి వెళ్ళిన తర్వాత మళ్ళీ దాంట్లో నుంచి కూడా ఇది బాగాలేదు, ఇంకో కంపెనీ వచ్చిందని షిఫ్ట్ చేస్తున్నారు, టీం అందరినీ రమ్మంటున్నారు. ఇందులో సగం టీం రాలిపోతుంది. ఇలా ఊకే మేము మారలేము, నాకు కరెక్ట్ అనిపించట్లేదు, అయితే అసలు నెట్వర్క్ మార్కెటింగే ఆపేస్తారు, లేదా కనీసం ఉన్న కంపెనీలో చేసుకుంటారు. అంటే మిమ్మల్ని చూసి వచ్చిన పర్సను అక్కడే ఆగిపోయాడు. రేపు మీరు 4వ కంపెనీకి వెళ్ళారు, వీళ్ళందరినీ మళ్ళీ రా అని పిలుస్తున్నారు, అసలు మిమ్మల్ని ఇంటికి కూడా రానియరు, ఈ బిజినెస్ ఆపర్చునిటీ గురించి నాకు చెప్పడానికి రాకని చెప్పేస్తారు. ఎందుకంటే మీరు నిలకడగా ఎక్కడగా ఉండట్లేదు, ఏది కొత్తగా కనపడితే దానికి షిఫ్ట్ అయిపోతున్నారు. ఇలాంటి మెంటాలిటీ ఉన్న వాళ్ళు కూడా ఎక్కువ రోజులు డబ్బు సంపాదించలేరు. నన్ను అడిగితే అసలు వాళ్ళు ఇన్కమ్ పోగొట్టుకునే ఉంటారు తప్ప వాళ్ళకి ఫేస్ వాల్యూ ఉండదు. థర్డ్ రీజన్, బిల్డింగ్ వితౌట్ ఏ స్ట్రాంగ్ ఫౌండేషన్. వీళ్ళు చేస్తున్న మిస్టేక్ ఏంటంటే, ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఒక పర్సన్ ఉన్నాడు,
డిస్ట్రిబ్యూటర్గా స్టార్ట్ చేశాడు, డైరెక్ట్ సెల్లింగ్ డిస్ట్రిబ్యూటర్గా బిజినెస్ స్టార్ట్ చేశాడు. బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత ఏం చేశాడంటే వితిన్ 1 month 2 monthsలో చాలా మందిని జాయిన్ చేసేస్తాడు. అయినా సరే సక్సెస్ అవ్వడు. ఎందుకు అవ్వడంటే ఇతనికి ఫౌండేషన్ అనేది స్ట్రాంగ్గా లేదు. అంటే వచ్చిన లీడర్స్ జాయినింగ్ అయితే చేస్తున్నాడు కానీ ఆ లీడర్స్కి ఎలాంటి ట్రైనింగ్ ప్రొవైడ్ చేయట్లేదు. అసలు వాళ్ళు వచ్చినప్పుడు ఏం చేయాలి, లిస్ట్ ప్రిపరేషన్ ఎలా ఉండాలి, ఓకే, సో ఆన్లైన్లో బిజినెస్ ఎలా బిల్డ్ చేసుకోవాలి, ఆఫ్లైన్లో ఎలా బిజినెస్ చేసుకోవాలి, ఇవన్నీ కూడా ఒక వీడియో కోర్స్ కానీ, ఒక పీడిఎఫ్ ఫైల్ కానీ, ఒక ఫార్మాట్ కానీ, ఒక బిజినెస్కి సంబంధించిన ఒక స్ట్రక్చర్ కానీ లేదు. ఇలాంటప్పుడు ఏమవుతుంది, మీరు బిల్డ్ చేస్తున్న బిల్డింగ్ ప్యాకలతోటి మేడగట్టినట్టే ఉంటుంది. అది ఎప్పుడు రాలిపోద్దామా అని ఎదురు చూస్తూ ఉంటుంది కదా. సేమ్ అట్లనే ఒక ఫౌండేషన్ లేని టీమును కనుక మీరు చేస్తే ఆ టీం ఎప్పుడు కూలిపోద్దో తెలియదు, మీ బిజినెస్ ఎప్పుడు కొలాప్స్ అయిపోద్దో తెలియదు. మీ కింద వచ్చిన లీడర్స్ అందరూ ఒకరోజు మీటింగ్ పెడితే రావడానికి కుదరకపోవచ్చు. మరి వాళ్ళకి ఆ ఇన్ఫర్మేషన్ ఎలా తెలియాలి, వచ్చిన ప్రతి పర్సన్కి ఇవ్వాల్సిన మెటీరియల్ ఏంటి, వితిన్ 1 weekలో వాళ్ళు తెలుసుకోవాల్సిన సబ్జెక్ట్ ఏంటి, అది రెడీగా ఉంచారా, ఇంకొక 2 weeksలో వాళ్ళు నేర్చుకోవాల్సిన సబ్జెక్ట్ ఏంటి, అది రెడీగా ఉంచారా, 4 weeksలో వాళ్ళు నేర్చుకోవాల్సిన సబ్జెక్ట్ ఏంటి, తర్వాత వాళ్ళు మార్కెట్లోకి వెళ్తే చేయాల్సిన పనులేంటి, ఇవన్నీ మీరు ఎప్పుడైతే కరెక్ట్గా ఒక సిస్టమ్ తయారు చేస్తారో, ఆ సిస్టమ్ ప్రకారం ఎవరికి వాళ్ళకి ఎప్పటికి కావాల్సినప్పుడు ఇన్పుట్ వెళ్ళిపోతూ ఉంటుందో అప్పుడు ఫౌండేషన్ స్ట్రాంగ్ అవుతుంది. ప్రతి లీడర్ కూడా మీలాగా స్ట్రాంగ్గా నిలబడతాడు. ప్రతి లీడర్కి ప్రతి ఇన్ఫర్మేషన్ తెలుసు, ఇన్విటేషన్ తెలుసు, ప్రాస్పెక్టింగ్ తెలుసు, ఫాలో అప్ తెలుసు, ప్లాన్ షో తెలుసు. ఇవన్నీ తెలిసినప్పుడు మీలాగా మీరు 2 గంటలు పనిచేస్తున్నప్పుడు మీ టీము కూడా ఒక 100 మంది టీం 2 గంటలు పనిచేస్తే దాదాపుగా 2000 గంటలు. ఈ 2000 గంటల మీద కమిషన్స్, టర్న్ ఓవర్ కమిషన్స్ మీద మీ కమిషన్ వస్తుంది, వాళ్ళందరికీ కమిషన్స్ పోతాయి. ఈ ఫౌండేషన్ లేకపోతే మీరు నిలబడరు, మీ టీము నిలబడదు. వితిన్ 6 months నుంచి 1 yearలో టీం అంతా కొలాప్స్ అయిపోతుంది. 4th మిస్టేక్ వచ్చేసి ఇగ్నోరింగ్ టార్గెట్ ఆడియన్స్. మీరు ఈ బిజినెస్లోకి వచ్చిన తర్వాత వీడు బిజినెస్లో పనికొస్తాడు, వీడు పనికిరాడు, నాకన్నా ఎక్కువ శాలరీ వాడికి చెప్పాలన్న భయం, మీకన్నా తక్కువ శాలరీ వాళ్ళకే చెప్తున్నారు, ఓకే, ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ మీరు బిజినెస్లో చేస్తున్నారు. అంటే ప్రీ జడ్జ్ చేస్తున్నారు, వీడు పనికొస్తాడు, వీడు పనికిరాడు అని. వాళ్ళ నీడ్ ఐడెంటిఫై చేయట్లేదు. ఎట్ ద సేమ్ టైం వాళ్ళకి ప్రజెంటేషన్ ఇచ్చే స్కిల్స్ మీరు పెంచుకోవట్లేదు. సో మీకన్నా తక్కువ స్థాయిలో ఉన్న వాళ్ళకి మీరు మాట్లాడగలుగుతారు, మీకన్నా ఎక్కువ స్థాయిలో ఉన్న వాళ్ళతో దగ్గరికి వెళ్ళి మాట్లాడాలన్నా, ఆపర్చునిటీ చెప్పాలన్నా మీరు భయపడుతున్నారు. ఎందుకు? మీ దగ్గర ప్రాపర్ కమ్యూనికేషన్ స్కిల్స్, బిజినెస్ గురించి ప్రాపర్ ఇన్ఫర్మేషన్ లేదు. వీటి వల్ల మీరు డబ్బులు పెట్టగలిగేటాళ్ళు, ప్రొడక్ట్ కొనగలిగే వాళ్ళకేమో మీరు చెప్పట్లేదు. ప్రొడక్ట్ కొనలేని వాళ్ళకి ఒక సైకిల్ మీదనో, చిన్న బైక్ మీదనో, లోన మీదనో తిరిగేటోడికి BMW కారు కొనొచ్చు అని చెప్తున్నారు. సో టార్గెట్ ఆడియన్స్ని, ఎవరైతే ఈ బిజినెస్కి సూట్ అవుతారో, ఎవరైతే మీ ప్రొడక్ట్కి సూట్ అవుతారో ఆ టార్గెట్ ఆడియన్స్ని మీరు సెట్ చేసుకోకుండా వాళ్ళని నెగ్లెక్ట్ చేసి, ఓకే, మిగిలిన క్రౌడ్కి, అసలు ఈ బిజినెస్కి సెట్ కాని క్రౌడ్కి మీరు ఎక్కువ ఆపర్చునిటీ చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఇలాంటి మిస్టేక్ వల్ల కూడా చాలామంది ఈ బిజినెస్లో సక్సెస్ లేట్ అయిపోతుంది. 5th రీజన్ వచ్చేసి ఈ బిజినెస్లో మనం ఇన్కమ్ చూడకపోవడానికి, సక్సెస్ కాకపోవడానికి, ఓవర్ లుకింగ్ ద పవర్ ఆఫ్ ఫాలో అప్ లేదా ఫీడ్బ్యాక్. ఎగ్జాంపుల్కి మీరు బిజినెస్ ఆపర్చునిటీ చెప్తున్నారు, వాళ్ళు 2 days ఆగి చేస్తా అంటున్నారు, 5 days ఆగి చేస్తా అంటున్నారు, పండగ అయిపోయిన తర్వాత చేద్దామంటున్నారు, ఓకే, వాళ్ళు 1,00,000 పనులు ఉంటాయి. సో పండగ ఒక 10 రోజులు గ్యాప్ వచ్చింది, తర్వాత వాళ్ళు మర్చిపోయారు. మీరు ఎప్పుడైతే ప్రాపర్గా వాళ్ళు చెప్పిన టైంకి ఫాలో అవుతూ ఉంటారో, ఎప్పటికప్పుడు మీరు, వాళ్ళు 10 రోజులు అన్నారు, ఈ 10 రోజుల్లో వాళ్ళకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు మీరు వాళ్ళకి పంపిస్తూ టచ్లో ఉంటారో, అప్పుడు వాళ్ళకి ప్రతిసారి మీరు ఈ బిజినెస్ ఆపర్చునిటీ గుర్తు చేసిన వాళ్ళు అవుతూ ఉంటారు. ఎప్పుడైతే ఇలా గుర్తు చేస్తూ ఉంటారో అప్పుడు రిజల్ట్ చూడడానికి స్కోప్ ఉంటుంది. సో బిజినెస్ మొత్తం కూడా 50% బిజినెస్ ఫాలోఅప్ మీదనే ఆధారపడి ఉంటుంది. 6 times మార్కెటింగ్ ఫీల్డ్లో ఒక సర్వే ప్రకారం తెలిసింది ఏంటంటే 6 times అయినా మనం వాళ్ళకి ఫీడ్బ్యాక్ కాల్ కనుక చేస్తే అప్పుడు ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. మీరు చూడండి, ఒక ప్రోడక్ట్ ఏదైనా తీసుకోవడానికి మీరు ఒక షోరూమ్కి వెళ్ళారు, ఒక ఫ్రిడ్జ్ ఏదో తీసుకోవడానికి, ఆ ఫ్రిడ్జ్ వాళ్ళకి నెంబర్ ఇచ్చి వచ్చారు, మీకు కావాల్సిన ఆపర్చునిటీ అందులో కనెక్ట్ అవ్వలేదు, నేను తర్వాత తీసుకుంటామని చెప్పారు. దాదాపుగా వాళ్ళు 5-6 సార్లు కాల్ చేస్తారు, సార్ మీకు ఇది సెట్ అవుతుంది, ఇలా కాకపోతే ఇంత రేట్లో ఉంటుంది, ఇంకోటి ఇలా ఉంటుంది, ఇలా చాలా ఆపర్చునిటీస్ మీకు చెప్పడానికి ట్రై చేస్తారు. దీన్నే ఫీడ్బ్యాక్ అంటారు, దీన్నే ఫాలోఅప్ అంటారు. ఈ ఫాలోఅప్లోనే 50% మంది లాస్ అయిపోతున్నారు. సో
ఫాలో అప్ టెక్నిక్స్ ప్రాపర్గా తెలుసుకోండి. ఓకే, టీం వస్తుంది కానీ నిలబడట్లేదంటే మీరు ఫాలో అప్లో నెగ్లెక్ట్ చేస్తున్నారని. దీనివల్ల కూడా మీరు బిజినెస్లో గ్రోత్ అవ్వకపోవడానికి, డబ్బు చూడకపోవడానికి వన్ ఆఫ్ ది రీజన్ అవుతుంది. సో ఈ 5 రీజన్స్లో మీరు ఏ మిస్టేక్ చేస్తున్నారో కామెంట్లో పోస్ట్ చేయండి. ఆ మిస్టేక్ సరిదిద్దుకొని మీ బిజినెస్లో గొప్పగా గ్రోత్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. గో సెల్ఫ్ మేడ్.